హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మ్యాట్రిక్స్ సిరీస్లో భాగంగా డిటర్మినెంట్స్ని అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డిటర్మినెంట్స్ని ఎలా కట్టాలి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, డిటర్మినెంట్ మనం డిటర్మినెంట్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. డెల్టా, దీన్ని డిటర్మినెంట్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఇలా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. లాస్ట్ వీడియోలో మనం ఇందులో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి కొద్దిగా ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే సి ఆఫ్ ఐజే. ఏంటప్ప సి ఆఫ్ ఐజే అంటే లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, కోఫ్యాక్టర్. ఓకే, సి ఆఫ్ ఐజే ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ ఐ ప్లస్ జే ఎమ్ ఆఫ్ ఐజే, మైనర్ ఆఫ్ ఐజే. ఓకే, లాస్ట్ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్లో లింక్ వెళ్ళి ఈ వీడియోని అయితే చూడండి. మైనర్ అండ్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిస్తే కానీ మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే, డిటర్మినెంట్ అంటే ఏదైనా ఒక రో లేదా ఏదైనా ఒక కాలంని, ఇప్పుడు ఎలిమెంట్ ఏ ఆఫ్ ఐజే, సి ఆఫ్ ఐజే యొక్క సిగ్మా వాల్యూని అంటే సమ్మేషన్ వాల్యూని మనం డిటర్మినెంట్ అంటాం. అంటే చూద్దాం, A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇది మన మ్యాట్రిక్స్. మనం డిటర్మినెంట్ అంటే ఇప్పుడు చెప్పా కదా, ఏదైనా ఒక రో, ఇప్పుడు ఇదే రో తీసుకుందాం, ఏదైనా ఒక రో తీసుకొచ్చి ఇది రో 1R, 2R, 3R, 1C, 2C, 3C, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఏదైనా ఒక రోని ఈ A11 ఉంది కదా, వాటి సమ్ A11ని దేంతో మల్టిప్లై చేయాలి అంటే కోఫ్యాక్టర్తో. అంటే A11 ఇంటూ C11 ప్లస్ రో మొత్తము సమ్ చేయాలి. ఓకే, A12 C12 ప్లస్ A13 C13 డిటర్మినెంట్ అంటాం. ఇదే విధంగా అన్ని ఏ కాలం అయినా చేసుకోవచ్చు, ఏ రోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు A22 ఇదే ఇప్పుడు నేను ఈ రోతోనే ఎందుకు చేయాలి, నేను ఈ రోతో చేస్తా అంటే చేసుకోవచ్చు. A21 C21 ప్లస్ A22 C22 ప్లస్ A23 C23. ఎందుకు ఫస్ట్ రో సెకండ్ రో చేయాలి, నేను థర్డ్ రోతో చేస్తాను అంటే థర్డ్ రో అయినా చేసుకుందాం. A31 C31 ప్లస్ అంటే ఇదే ఫార్ములాస్ అనే ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏ విధంగా అంటే సమ్మేషన్ సిగ్మా రాసావు, సిగ్మా అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆఫ్ ఏ ఆఫ్ ఐజే, సి ఆఫ్ ఐజే అని రాసావు. అంటే ఇప్పుడు ఏమీ లేదు, ఏదైనా ఒక రో లేదా ఒక కాలం, ఇప్పుడు ఏ ఎలిమెంట్ ఇంటూ వాటి యొక్క కోఫ్యాక్టర్ని ప్రోడక్ట్ చేసి ఆ రో మొత్తాన్ని సమ్ చేసామనుకో, రో మొత్తం యొక్క ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్ సమ్ చేస్తే మనకు డిటర్మినెంట్ వచ్చేస్తుంది. ఏది చేసినా వచ్చేస్తుంది. ప్లస్ ఇప్పుడు చూద్దాం, A32 ఇంటూ C32 అంటే కోఫ్యాక్టర్ ఆఫ్ 32 ప్లస్ A33 ప్రోడక్ట్ C33. ఓకే, నేను రోయే ఎందుకు చేయాలి, కాలం చేస్తాను అంటే కాలం చేసినా పర్వాలేదు. కాలం చేస్తే ఏమవుతుంది, A11 దాని కోఫ్యాక్టర్ C11, ఫస్ట్ కాలం A21 C21 ప్లస్ A31 C31. ఒకవేళ సెకండ్ కాలం చేస్తానంటే సెకండ్ కాలం అయినా చేసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నా, సెకండ్ కాలం A12 C12 ప్లస్ A22 దాని కోఫ్యాక్టర్ C22 ప్లస్ A32 దాని కోఫ్యాక్టర్ C32 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ కాలం చేస్తాను అంటే A13 C13 ప్లస్
A23 C23 ప్లస్ A33 C33. అంటే ఇవన్నీ ఫార్ములాస్ అని గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవాల్సిన లేదు, జస్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పా. ఏ కాలంనైనా ఏ రోనైనా తీసుకోండి, సమ్మేషన్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎలిమెంట్ ఇంటూ దాని కోఫ్యాక్టర్ యొక్క సమ్ వస్తుంది కదా, ఆ రో మొత్తాన్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ డిటర్మినెంట్ అని అంటూ ఉంటాం. దాన్ని ఈ డెల్టా సింబల్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇప్పుడు 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీన్ని అరేంజ్ చేసుకుందాం. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు A is equal to 7 4 2 5. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ రో ఇప్పుడు ప్రూవ్ చేస్తా చూడండి. ప్రతి దానికి డిటర్మినెంట్ కట్టి ఈక్వల్ వస్తుందా లేదా. ఫస్ట్ రో ఎలిమెంట్ ఎంత? 7. ఫస్ట్ రో యొక్క మైనర్ గుర్తుంచుకోండి. ఇలా గుర్తుంచుకుందనుకో ఈజీ. ప్రతిసారి -1 హోల్ పవర్ ఆఫ్ ij ఎందుకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రిక్స్ చెప్తాను, వీటితో గుర్తుంచుకోండి. ఓకే, ఫస్ట్ యొక్క మైనర్ ఎంత? మైనర్ 5 ప్లస్ 5. ఓకే, దీన్ని ప్లస్ 4 ఇంటూ 4 యొక్క కోఫ్యాక్టర్ ఎంత? 2. మైనర్ చూడండి 2, కానీ అక్కడ సింబల్ -2 ఉంది అంటే -2. ఇది కోఫ్యాక్టర్ కోసం మనకు -2 అనేది మైనర్ వాల్యూ 2, కోఫ్యాక్టర్ అనేది -2. ఓకే, అర్థమైంది కదా? 7 5 30 -8 22. దేన్ని ఫస్ట్ రోని బేస్ చేసుకొని చేసా, నేను సెకండ్ రోని చేస్తా అనేసి అంటారు. ఓకే, సెకండ్ రో చేద్దాం. సెకండ్ రో 2 ఇంటూ 2 మల్టిప్లై సెకండ్ రో. దీని యొక్క 2 యొక్క కోఫ్యాక్టర్ ఎంత? -4. -4 ఎందుకంటే ఇక్కడ చూడండి -4. ఓకే, దీని యొక్క మైనర్ 4, కోఫ్యాక్టర్ -4 -4 ప్లస్ 5 ఇంటూ అంటే ఇదిగోండి సెకండ్ ఎలిమెంట్ 5 ఇంటూ దీని యొక్క మైనర్ 7, కోఫ్యాక్టర్ +7 -8 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 22. ఓకే, నువ్వు ఫస్ట్ రో చేసావు, ఇదే ఆన్సర్ వచ్చింది. సెకండ్ రో చేసావు, మరి ఫస్ట్ కాలం చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అనేసి అంట. ఇప్పుడు చేద్దాం. 7. ఓకే, ఫస్ట్ రోలో 7 యొక్క కోఫ్యాక్టర్ ఎంత? 7 యొక్క కోఫ్యాక్టర్ 5 మైనర్ 5 ప్లస్ 5. ఓకే, ప్లస్ 2 యొక్క కోఫ్యాక్టర్ చూడండి 2 యొక్క మైనరు ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేసిస్తే 4. ఓకే, 2 యొక్క మైనర్ ఎంత? 4, కానీ కోఫ్యాక్టర్ కావాలంటే -4, కాబట్టి -4. 7 5 30 -2 4 -8 ఈజ్ ఈక్వల్ టు 22. ఇప్పుడు నేను సెకండ్ కాలంని బేస్ చేసుకొని చేస్తా అంటాం. ఇప్పుడు 4 యొక్క మైనర్ చూడండి, 4 యొక్క మైనర్ 2, 4 యొక్క కోఫ్యాక్టర్ -2. ఓకే, అర్థమైంది కదా? ప్లస్ 5 యొక్క మైనర్ 7, కోఫ్యాక్టర్ కావాలంటే ప్లస్ ఇంటూ 7 +7 అంటే 7ని జస్ట్ 4 2s -8 ప్లస్ 7 5s సారీ ఇందాక నుంచి 7 5s 35, 6 5s అనేసి వేసేసా 27.
చూసుకోలేదు. 27 7 5s 35 27. ఓకే, అంటే అలా కన్ఫ్యూజన్లో 6 5s 30 అలా వేసేసాను. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏ రోస్ ద్వారా క్యాలిక్యులేట్ చేసినా సేమ్ ఆన్సరే వచ్చింది, కాలం ద్వారా క్యాలిక్యులేట్ చేసినా సేమ్ ఆన్సరే వచ్చింది. ఇప్పుడు ట్రిక్ చెప్తా. ట్రిక్ అంటే ఏం లేదు, సింగిల్ అంటే 2 into 2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బి సిడి ఉన్నాయంటే ఇది ఏ, డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఏ ఇంటూ డి మైనస్ సి ఇంటూ బి. ఇది డిటర్మినెంట్ ఆఫ్ 2 into 2 మ్యాట్రిక్స్. సేమ్ థింగ్ చేద్దామా ఈ మ్యాట్రిక్స్కి కూడా. 7 5s 35 మైనస్ 2 4s 18 ఈజ్ ఈక్వల్ టు 35 మైనస్ 18 8 27. కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఓకే, 35 మైనస్ 8 27. అర్థమైంది కదా. ఇప్పుడు 2 into 2 మ్యాట్రిక్స్కి, ఇప్పుడు 3 into 3 మ్యాట్రిక్స్కి అయితే చేద్దాం. అంటే కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వకండి. జస్ట్ ఏంటంటే సిగ్మా ఆఫ్ ఈ ఒక్కటి గుర్తుంచుకోండి, సిగ్మా ఆఫ్ ఏ ఆఫ్ ఐజే సి ఆఫ్ ఐజే ఈ సమ్మేషన్ అనేది చెయ్యాలి ఫర్ ఎనీ రో ఆర్ ఎనీ కాలం. ఫర్ ఎనీ రో ఆర్ కాలం ఇది ఒక్కటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అన్ని ఫార్ములాలు ఇచ్చారు కదా, అవన్నీ అంటే అవసరం లేదు. జస్ట్ సిగ్మా ఆఫ్ ఏ ఆఫ్ ఐజే ఎలిమెంట్, ఇదిగో ఎలిమెంట్ ఇంటూ వీటి కోఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తే మనకి, మల్టిప్లై చేసి అలా ఒక రో మొత్తాన్ని సమ్ చేయాలి. చేస్తే మనకి డిటర్మినెంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు 3 into 3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం 3 into 3 ఆర్డర్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈసారి కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా చెప్తా చూడండి, కన్ఫ్యూజ్ ఉండదు. 7 6 5 9 2 0 1 5 4. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇది గుర్తుంచుకుందాం. టేబుల్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఓకే, నేను ఒక రో యొక్క సమ్మేషన్ తీసుకుంటా, ఒక కాలంని ఫైండ్ అవుట్ చేస్తా. ఓకే, ఫస్ట్ రో నేను తీసుకుంటా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ రో కావాలి అంటే ఏంటి, అసలు డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఏ ఆఫ్ ఐజే సి ఆఫ్ ఐజే. అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కోఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోస్కి కోఫ్యాక్టర్ సి ఆఫ్ 1 1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 1 + 1 ఇంటూ మైనర్ ఎంత 2. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంని విడిచిపెట్టేద్దాం. ఎంత ఉంది 2 0 5 4 2 0 5 4. ఓకే, -1 హోల్ స్క్వేర్ వాల్యూ పాజిటివ్. ఇదిగోండి ఇక్కడ చూడండి, అదే చెప్పా. ఏంటప్ప ఈ సింబల్ అంటే ఏం లేదు, పాజిటివ్. ఇక్కడ వచ్చే వాల్యూ ఉంది కదా, ఈ -1 హోల్ పవర్ ఆఫ్ ఐ ప్లస్ జే వాల్యూస్ అనేవి ఇవి. అంటే ప్లస్ ఏ ఉందంటే +1 అని అర్థం. ప్లస్ ఇంటూ 8 +1 into 8 అన్నా 8 +8 అన్నా 8 కదా, అందుకనే అది. ఓకే, 2 4s 8 -5 0s 0 అంటే 8 దీని వాల్యూ. కోఫ్యాక్టర్ ఆఫ్ C11. నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఆఫ్ 1 2 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 1 + 2. ఐపీఈలో ఈ విధంగా చేయాలి, అందుకనే రాస్తూ ఉన్నా. చూడండి 6 C12 అంటే 6.
ఫస్ట్ రో సెకండ్ కాలం. ఇదిగోండి ఆ రోని విడిచిపెట్టేసా, ఆ కాలంని విడిచిపెట్టేసా. 9014 రిమైనింగ్ 1 9014 9 4s 36 minus 1 zeros 0 36 దాని వాల్యూ. నెక్స్ట్ ఆఫ్ C13 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఆఫ్ 1 + 3. ఇక్కడ -1 హోల్ క్యూబ్ కాబట్టి -1 హోల్ క్యూబ్ అంటే వాల్యూ మైనస్, అది మర్చిపోయా, -36. ఓకే, దీని -1 హోల్ పవర్ క్యూబ్ వాల్యూ మైనస్ అంటే మైనస్ ఇంటూ దాని మైనర్ ఎంత 36 -36 దాని కోఫ్యాక్టర్. సేమ్ థింగ్ ఇప్పుడు C13 అంటే 5. ఇది చూడండి ఇలాగే దీన్ని విడిచిపెట్టేద్దాం, రోని విడిచిపెట్టేసా, ఆ కాలంని విడిచిపెట్టేసా. 9215 9215 9 5s 45 -2 43. ఓకే 43 సింబల్ ఏంటుంది ఇక్కడ పాజిటివ్ ప్లస్ 45 43 45 - 2 43. ఓకే ఇప్పుడు వచ్చేసింది. ఫస్ట్ ఇప్పుడు నేను డిటర్మినెంటే ఫైండ్ అవుట్ చేసేస్తా. ఏంటుంది సిగ్మా అంటే ఏమైంది 7 ఇంటూ దీని కోఫ్యాక్టర్ 7 × 8 7 × 8 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 7 మల్టిప్లై ఇంటూ దాని కోఫ్యాక్టర్ ఎంత 8 ప్లస్ 6 మల్టిప్లై దాని కోఫ్యాక్టర్ ఎంత -36. ఓకే ప్లస్ 5 మల్టిప్లై 5 కోఫ్యాక్టర్ ఎంత వచ్చింది 43. ఓకే 7 8s 56 ప్లస్ 6 మల్టిప్లై -36 అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది -6 180 216 ప్లస్ 5 × 43 5 4s 215. ఓకే ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. -1 55 దీని టోటల్ మొత్తం చేస్తే 55 డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైంది కదా. ఇది నేను ఫస్ట్ రోని అంటే ఫస్ట్ రో యొక్క సమ్మేషన్ ఆఫ్ A(ig) C(ig) చేసా. ఇప్పుడు నేను కాలంని బేస్ చేసుకొని చేస్తా. ఓకే కాలం బేసుకొని ఆల్రెడీ దీనికి 7కి కోఫ్యాక్టర్ కట్టేసాం. ఈ రెండింటి కోఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. C ఆఫ్ వాల్యూ ఎంత సెకండ్ రో ఫస్ట్ కాలం C21 ఈజ్ ఈక్వల్ టు -1 I + j అంటే చూడండి I + j I వాల్యూ ఎంత 2 + 1 -1 హోల్ క్యూబ్. ఆల్రెడీ చూసారా టేబుల్ గుర్తుందంటే మైనస్ గుర్తు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ రోని విడిచిపెట్టేసా, ఆ కాలంని విడిచిపెట్టేసా. 6554 6554 ఓకే మైనస్ ఆఫ్ 6 5s 40 40 - 25 15. ఓకే 6 4s 24 - 2 sorry ఓకే వెయిట్ 6 4s 24 - 25 అంటే వాల్యూ 1. నెక్స్ట్ C31 కోఫ్యాక్టర్ ఆఫ్ 1 కడదాం. ఆ కాలం నుంచేసాం, ఆ రో నుంచేసాం. 6520 -1 3 + 4 3 + 1 6520 6 zeros 0 2 5s 10 మీన్స్ -1 హోల్ పవర్ 4 అంటే పాజిటివ్ ఇంటూ -10 అంటే నెగిటివ్ -10 వచ్చింది దీని వాల్యూ. ఓకే ఇంకొకసారి చెక్ చేద్దాం. -1 ఇంటూ 6 4s 24 -5 5s 25 అంటే -1 దీని వాల్యూ ఇంటూ -1 +1
సరిపోయింది కదా. ఇది కూడా -1 హోల్ పవర్ 4 అంటే పాజిటివ్. 6 zeros 0, 2 5s 10 -10. ఓకే, ఎందుకంటే దీన్ని పాజిటివ్ తీసుకుంటాం, దీన్ని నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, -10. ఇప్పుడు 7 × 7 యొక్క కోఫ్యాక్టర్ ఎంత? 8. కాలంని బేస్ చేసుకొని 7 determinant is equal to 7 × 7 యొక్క కోఫ్యాక్టర్ 8 ప్లస్ నెక్స్ట్ 9 కాలం తీసుకుంటున్నా కదా, 9 మల్టిప్లై 9 యొక్క కోఫ్యాక్టర్ 1 ప్లస్ 1 మల్టిప్లై 1 యొక్క కోఫ్యాక్టర్ ఎంత? -10. 7 8s 56 ప్లస్ 9 1s 9 మైనస్ 1 10s -10. ఓకే, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, నెక్స్ట్ 56 ప్లస్ 9 65. 65 -10 55. మనం కాలంని బేస్ చేసుకున్న మన ఆన్సర్ 55 వచ్చింది, రోని బేస్ చేసుకున్న ఆన్సర్ 55 వచ్చింది. ఒకవేళ మీకు ఇంకొకసారి చెయ్యాలి అనిపిస్తే ఏదైనా, ఇప్పుడు 2 రోస్ని తీసుకోలేదు కదా, 2 రోస్ని కన్సిడర్ చేయండి. ఇక్కడ చూడండి, కానీ ఒకటి త్వరగా రావాలంటే దీన్ని బేస్ చేసుకొని చేద్దాం. ఎలాగా ఎలిమెంట్ 0 కాబట్టి దీని కోఫ్యాక్టరే ఫైండ్ అవుట్ చేయవసరం లేదు. 0 × సంథింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 9 కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, 2 కోఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫైండ్ అవుట్ చేద్దాం. 9 కోఫ్యాక్టర్ ఆల్రెడీ మనకు తెలుసు, C21 ఎంత వచ్చింది మనకి? +1. ఇప్పుడు 2 కోఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, C22 ఈజ్ ఈక్వల్ టు, అంటే చూడండి ఇది మొత్తం సమ్మేనా అంటే కాదు, నేను ఇది ఇక్కడ వరకు రోని బేస్ చేసుకొని చేసా. ఫస్ట్ రోని బేస్ చేసుకొని డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసా. ఇది ఇక్కడ ఉందో చూశారు కదా, ఇది ఫస్ట్ కాలంని బేస్ చేసుకొని నేను డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసా దీనిది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సెకండ్ రోని బేస్ చేసుకొని చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కదా. 0 కోఫ్యాక్టరల్గా ఫైండ్ అవుట్ చేయవసరం లేదు, ఎందుకంటే 0 × కోఫ్యాక్టర్ వాల్యూ ఏమవుతుంది? 0. ఓకే, ఇదిగోండి 0 × కోఫ్యాక్టర్ 0 కాబట్టి దీని కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయవసరం లేదు. 2 కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేద్దాం. C22 సింబల్ ఏముంది? పాజిటివ్. దీని మైనర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదిగోండి, ఆ కాలం విడిచిపెట్టేసా, ఆ రో విడిచిపెట్టేసా, ఏమొచ్చింది? 7514. 7514. ఏంటి అబ్బాయి ఇక్కడ ఏంటి -1 వేయలేదంటే డైరెక్ట్ సింబల్ తెలుసు, పాజిటివ్. ఇదిగోండి 2 ఎక్కడ? 2కి ఏముంది? మిడిల్లో ఉంది, మిడిల్ దానికి పాజిటివ్. డైరెక్టర్కి ఇదిగో ఇలా వేసేయండి. ఇక్కడ ఇది వేయకుండా ఐపీలో అయితే ఇలా వేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి ఇలా. ఇంకొక ట్రిక్ చెప్తా, 3 × 3 మ్యాట్రిక్స్ నెక్స్ట్ వీడియోలో. చాలా స్పీడ్గా డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసేయవచ్చు. ఇదిగోండి ఇక్కడ -1 హోల్ పవర్ 3 + 1 వేయకుండా C31 అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది C31, డైరెక్టర్ పాజిటివ్ సింబల్ వేసేయవచ్చు. C21 డైరెక్టర్ నెగిటివ్ సింబల్ పెట్టేవచ్చు. ఇదిగోండి -1 పెట్టి అలా. అందుకే ఇది టేబుల్. ఓకే, బట్టి పట్టేయాల్సిన అవసరము లేదు, సింపుల్ గుర్తుండిపోద్ది. ఇలాగ వస్తుంది, ఒక రాంబస్ సింబల్లో నెగిటివ్ సింబల్ వస్తాయి, మిగిలినవన్నీ పాజిటివ్లే. పాజిటివ్ 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 పాజిటివ్. ఇదిగోండి ఇక్కడ ఒక కార్నర్లో నెగిటివ్లు వస్తాయి. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. 7 4s 28 -5 23. దీని కోఫ్యాక్టర్ వచ్చేసింది. సమ్మేషన్ చేద్దాం. 5 ఓకే 9 × 9 కోఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 1. 9 × 1 9 ప్లస్ ఇప్పుడు 2 కోఫ్యాక్టర్ ఎంత వచ్చింది? 2 మల్టిప్లై 23. 2 × 23 46. 46 + 9 46 9 ఎంత వచ్చింది ఆన్సర్? 55. చూసారా? నేను సెకండ్ రోని బేస్ చేసుకొని కూడా చేసేసా. మీరు ట్రై చేయండి. థర్డ్ రోని బేస్ చేసుకొని, సెకండ్ కాలంని బేస్ చేసుకొని, థర్డ్ కాలంని బేస్ చేసుకొని, అంటే అన్నీ చేయాలంటే డిటర్మినెంట్ అవసరం లేదు. అంటే మీకు చూపించడానికి రిజల్టెంట్ ఒకవేళ ఇలా వస్తే ఏమవుతుంది అంటే ఏ రోని చేసినా ఈక్వల్గా ఆన్సర్ వస్తుందా లేదా అని చూపించడానికి మాత్రమే చేసా. డిటర్మినెంట్ మీరు ఫైండ్ అవుట్ చేయడానికి ఒక రో, ఏదో ఒక రో, మీకు నచ్చిన రో తీసుకొని రో అయినా కాలం అయినా తీసుకొని
ఇంకా ఎలిమెంట్ ఇంటూ కోఫ్యాక్టర్ యొక్క సమ్మేషన్ చేస్తే వచ్చేస్తుంది డిటర్మినెంట్. ఇప్పుడు డిటర్మినెంట్ యొక్క కొన్ని ప్రాపర్టీస్ అయితే చూద్దాం. ఓకే, డిటర్మినెంట్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నా. డిటర్మినెంట్ని చాలా 30 సెకండ్స్లో డిటర్మినెంట్ని మీరు ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఇప్పుడు డిటర్మినెంట్ని ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ఓకే, మనం డిటర్మినెంట్ని ఈ విధంగా చూపిస్తాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ సింబల్ అయితే ఈ విధంగా ఇలా బాక్స్ రెండు వైపులా గీతలు పెట్టి చూపిస్తాం, లేదా ట్రయాంగిల్ డెల్టా షేప్నైనా చూపిస్తాం. ఇప్పుడు మనం ఏవైనా 2 రోస్ని కానీ 2 కాలమ్స్ని కానీ ఇంటర్చేంజ్ చేస్తే డిటర్మినెంట్ యొక్క సైన్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ చూపిస్తా, ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ, ఇది డిటర్మినెంట్ ఏ. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే 2 రోస్ ఉన్నాయి కదా, ఈ 2 రోస్ చూడండి, ఈ 2 రోస్ని ఇంటర్చేంజ్ చేశా. ఈ రోని పైకి పంపించి ఈ రోని కిందకు పంపిస్తే అప్పుడు మనకు వచ్చే డిటర్మినెంట్ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. డిఈఎఫ్ ఏబిసి జిహెచ్ఐ, దీని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుందంటే, దీని డిటర్మినెంట్ వాల్యూ ఇదంటే సంథింగ్ ఏ అనేసి అనుకుందాం దీని డిటర్మినెంట్ వాల్యూ. అప్పుడు దీని డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుందంటే -a అవుతుంది. ఓకే, ఏవైనా 2 రోస్ని కానీ ఏవైనా 2 కాలమ్స్ని కానీ అదేవిధంగా కాలమ్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసామనుకో, ఏడీజీ, ఈ ఏడీజీని ఇక్కడ పెట్టి దీన్ని ఎలా చేసినా కూడా మనకు డిటర్మినెంట్ నెగిటివ్ అనేది అదే సైన్ అనేది చేంజ్ అవుతుంది. నెగిటివ్ అనేసి కాదు, సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ +a ఉండేది, ఇక్కడ చేంజ్ చేసాం కదా 2 రోస్ని, -aగా మారింది. అగైన్ మళ్ళీ ఈ 2 రోస్ని కూడా చేంజ్ చేసామనుకో, ఈ -a అనేది +aగా మారిపోతుంది. అర్థమైందా? రోస్ని కానీ కాలమ్స్ని కానీ చేంజ్ చేస్తే డిటర్మినెంట్ అనేది సైన్ చేంజ్ అవుతుంది. ఓకే, లేకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 2 5 3 1, ఇది డిటర్మినెంట్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ. ఇది ఒక మ్యాట్రిక్స్. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత వస్తుంది? ట్రిక్ 2 1s 2, 2 - 15 -13 వచ్చింది. నేనేంటి రోస్ని చేంజ్ చేశా. ఈ సెకండ్ రోని ఫస్ట్ రోలో పెట్టా, 3 1 2 5. ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 3 5s 15, 2 1s 2. డిటర్మినెంట్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ, దీని వాల్యూస్ చూడు, నేను రోస్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వాల్యూ 13. అర్థమైంది కదా? ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్జాంపుల్స్తో చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చేస్తా, ఈసారి రోస్ని ఎక్స్చేంజ్ చేశాం కదా, రోసే ఎందుకు కాలమ్స్ని ఎక్స్చేంజ్ చేస్తా అంట. అప్పుడు ఏమవుతుంది? 5 1 2 3. ఇప్పుడు చూడండి డిటర్మినెంట్ వాల్యూ 5 3s 15 -2 1s 2 13. ఇది చూసారా? ఇనీషియల్గా మనకి -13 ఉంది. నేను కాలమ్స్ని చేంజ్ చేసా చూడండి. 5 1, ఇక్కడ సెకండ్ కాలమ్ని ఫస్ట్ కాలమ్గా రాసుకున్నా, ఫస్ట్ కాలమ్ని సెకండ్ కాలమ్గా రాసుకున్నా. రాసేసరికి ఏమైంది? మన డిటర్మినెంట్ యొక్క సైన్ అనేది చేంజ్ అయింది కదా, మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్ అయిపోయింది. అర్థమైంది కదా? ఏదైనా 2 రోస్ని కానీ 2 కాలమ్స్ని కానీ చేంజ్ చేస్తే మన డిటర్మినెంట్ యొక్క సైన్ అనేది చేంజ్ అవుతుంది. సైక్లిక్ ఆర్డర్లో చేంజ్ చేస్తే డిటర్మినెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సైక్లిక్ ఆర్డర్ అంటే ఏం లేదు. ఇది చూడండి, 1 2 3, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. నేనేం చేస్తున్నా, ఈ థర్డ్ రో ఫస్ట్ రోని ఇక్కడ తీసుకొచ్చా, దీన్ని పైకి తీసుకొచ్చా, దీన్ని పైకి తీసుకొచ్చా. అంటే అప్పుడు ఏమవుతుంది? 2 3 1
సైక్లిక్ ఆర్డరే కదా. సైక్లిక్ అంటే ఇదిగోండి చూడండి 1 2 3 1 2 3ని ఇలాగ తిప్పాను అనుకో, తిప్పితే ఏమవుతుంది 3 2 1. ఇప్పుడు ఏమవుతుంది 3 2 1. ఈ విధంగా పెట్టినా కూడా తిప్పితే ఏమవుతుంది 3 1 2. తిప్పాను కదా, ఇలా తిప్పితే 3 1 2. ఇలా తిప్పినా కూడా సైక్లిక్ ఆర్డర్లో తిప్పితే ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం ఈ రోస్ని కానీ కాలమ్స్ని కానీ సైక్లిక్ ఆర్డర్లో చేంజ్ చేసినట్టయితే డిటర్మినెంట్ యొక్క సైన్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ఎలా చూద్దాం. ఏబిసి డిఎఫ్ జిహెచ్ఐ సైక్లిక్ ఆర్డర్ అంటే ఏం లేదు. అంటే ఒక్కొక్కటి ఒక పొజిషన్. సైక్లిక్ అంటే ఏముంది, నువ్వేమో ఈ పొజిషన్కి వెళ్ళాలి అంటే ఇలా. సైకిల్ అంటే ఇది పై పొజిషన్కి వెళ్తుంది, పైన ఏం లేదు కాబట్టి ఈ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇది అనేది పై పొజిషన్కి, ఇది దీని పొజిషన్కి. అంటే ఇలా పైకి వెళ్ళి మూవ్ అవుతుంది, ఇది ఇలా పైకి మూవ్ అవుతుంది. ఇది పైకి మూవ్ అవడానికి మరి చూడలేదు కాబట్టి ఇలా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే డిఈఎఫ్ జిహెచ్ఐ ఏబిసి ఈ విధంగా కానీ మూవ్ అయ్యాయి అనుకో, అంటే రోసే అవసరం లేదు, కాలమ్స్ మూవ్ అవినా కూడా ఈ విధంగా మూవ్ అయితే డిటర్మినెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, మరి ఇది అంత అవసరం ఉపయోగపడదు, కానీ ఏంటంటే ఈ సైన్ చేంజ్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఈ సైక్లిక్ ఆర్డర్ అనేది మరీ అంత ఉపయోగం ఏం అవ్వదు. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఏంటంటే ప్రాపర్టీస్ మరీ అంత యూజ్ఫుల్ అయితే నేనే చెప్తా, స్టార్ సింబల్ పెడతాను దానికి. మరీ అంత ఉపయోగపడే ప్రాపర్టీస్ ఏమంటావు. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉందంటే దెన్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ బి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. మనం ఏ ట్రాన్స్పోజ్కి డిటర్మినెంట్ కట్టినా ఎంత వస్తుందో అదే వాల్యూ ఏకి డిటర్మినెంట్కి ఫైండ్ అవుట్ చేసినా అదే వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ సంథింగ్ కేఏ డిటర్మినెంట్ ఆఫ్ కేఏ అంటే ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎన్ ఆఫ్ ఆర్డర్ ఎన్. అంటే డిటర్మినెంట్ అనేది కేవలం స్క్వేర్ మ్యాట్రిక్స్కి మాత్రమే డిటర్మినెంట్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. కాబట్టి ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ఆర్డర్. డిటర్మినెంట్ ఆఫ్ కే ఇంటూ ఏ పవర్ ఏ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే, ఎన్ అనేది ఎన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఓకే, చూపిస్తా చూడండి. ఇది సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 3 2 1. దీని యొక్క డిటర్మినెంట్ ఏమవుతుంది 4 1s 4 మైనస్ 3 2s 6 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ 5 ఇంటూ ఏ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 5a అంటే ఏమవుతుంది 5 4s 20. మల్టిప్లికేషన్ తెలుసు కదా, ప్రతిదాన్ని 5తో మల్టిప్లై చేయాలి. 5 4s 20, 5 3s 15, 5 2s 10, 5 1s 5. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ 5a ఈజ్ ఈక్వల్ టు దీని ఆర్డర్ 2 ఇంటూ 2, 20 ఇంటూ 5 100 మైనస్ 15 ఇంటూ 10 ఇంటూ 15 150 ఈజ్ ఈక్వల్ టు -150 -50. ఓకే, రిజల్ట్లో చెప్పాం కదా ఆర్డర్ ఆఫ్ కేఏ డిటర్మినెంట్ ఆఫ్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఆర్డర్ ఎంత 2 5 స్క్వేర్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 5 స్క్వేర్ 25. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది -2. అంటే 25 ఇంటూ -2 -50.
చూసారు కదా, మనం ఇలా క్యాలిక్యులేట్ చేసినా -50 వచ్చింది. ఒకవేళ అది 3x3 ఆర్డర్ మ్యాట్రిక్స్ అయితే n వాల్యూ 3. ఓకే, ఇంకొకటి ఇప్పుడు ఇందులో A B C D KA KC ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక రోకి కానీ ఒక మ్యాట్రిక్స్ కానీ సంథింగ్ వాల్యూ అనేది మల్టిప్లై అవుతుంది అంటే ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ AB CD. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2 4 1 3. ఓకే, ఇక్కడ చూడండి 2 into 1 2 into 1 2 into 2. ప్రాపర్టీస్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకే కొద్దిగా ఎక్కువ ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2 into 1 2 కామన్గా ఉంది. 2 into 2 ఇప్పుడు మనం 2ని కామన్ తీసేసిన ఏమవుతుంది 1 1 2 3 1 1 2 3 1 3 3 3 minus 2 1 1 into 2 2. ఓకే, కామన్ తీసిన 2 వచ్చింది. ఒకవేళ కామన్ తీయకుండా డైరెక్ట్గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినా చూడండి ఎంత వస్తుందో. 2 3 6 6 minus 4 1s 4 6 minus 4 is equal to 2. చూసారా, కామన్గా ఉంటే ఆ వాల్యూని మనం బయటకు తీసుకోవచ్చు, రోస్లో కానీ కాలమ్స్లో కానీ. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం ప్రాపర్టీస్ ఉన్నాయి, నోట్ చేసుకోండి. ఆ ప్రాపర్టీస్ చెప్పిస్తే అయిపోతుంది. Determinant of AB A dot B and means A product cross product చేస్తే det A into det B అంటే determinant of AB is equal to determinant of A multiply determinant of B. ఓకే, నెక్స్ట్ determinant of triangular matrix is 0. triangular మ్యాట్రిక్స్లో 2 టైప్స్ చెప్పాం కదా, అప్పర్ ట్రయాంగులర్ లోవర్ ట్రయాంగులర్. వాల్యూ అనేది 0. అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ వాల్యూ -1 ఆర్ +1. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A into A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు I. అండ్ ఇంపార్టెంట్ ఇదిగోండి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోలో రాసేవన్నీ ఇంపార్టెంటే చూడండి. డిటర్మినెంట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు E, డిటర్మినెంట్ ఆఫ్ A. నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1. ప్రూఫ్ చూద్దాం. ఏం లేదు, ప్రూఫ్ రెండు వైపులా డిటర్మినెంట్ అప్లై చేద్దాం. డిటర్మినెంట్ అయితే ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ AB అంటే ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ A ప్రొడక్ట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ I వాల్యూ ఎంత అన్న 1. డిటర్మినెంట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A. కాబట్టి ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ A హోల్ స్క్వేర్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ బదులు డిటర్మినెంట్ ఆఫ్ A రాసుకున్నా ఈజ్ ఈక్వల్ టు 1. డిటర్మినెంట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √1 అంటే +or-1. ఇదే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి. అంతేనండి, ఇందులో ఇంపార్టెంట్వి ఈ 3 అయితే ఇంపార్టెంట్. డిటర్మినెంట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ A మల్టిప్లై డిటర్మినెంట్ ఆఫ్ B. ఇంకేమైనా నెక్స్ట్ ఇంకా ఎడ్జాయింట్ మ్యాట్రిక్స్, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, ఆ వీడియో అప్పుడు చెప్దాం. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కూడా డిటర్మినెంట్ అనేది 1/det A. అప్పుడు ఆ ఇన్వర్స్ చెప్పేటప్పుడు చెప్దాం, డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ
డిటర్మినెంట్ అయితే ప్రాపర్టీస్ అయితే డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ వీడియోలో డిటర్మినెంట్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. చాలా ఈజీగా డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసేయవచ్చు. ఆ ట్రిక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఏదైనా కొత్తగా నేర్చుకున్నామంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు ఇప్పటివరకు మ్యాథ్స్ బై తేజ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపించిన, ఏదైనా కొత్తగా నేర్చుకున్నామంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ సిరీస్లో చాలా ఉన్నాయి. మ్యాట్రిసెస్ అనేది ఇంకా హాఫ్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నిటిని కూడా లైన్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోని కూడా చూడండి, లెంత్ ఎక్కువైనా. ఎందుకంటే ఈ మ్యాట్రిసెస్ వీడియో అనేది చూసిస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, మరొక వీడియోలో కలుద్దాం.